హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. సమ్మర్ డ్రెస్ కండి నేను 2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ యొక్క 2 మీటర్ క్లాత్లో బ్యూటిఫుల్ సమ్మర్ డ్రెస్ ఎలా కుట్టుకోవాలో చూసుకుందాం. ముందుగా బాటమ్ సైడ్ నుంచి పై సైడ్కి మనకు కావాల్సిన బాటమ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. నేను 21.5 తీసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ చేయడానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అదేవిధంగా 21.5కి ఈ విధంగా బాటమ్ సైడ్ నుంచి పై సైడ్కి మార్కింగ్ వేసుకుంటూ అక్కడికి కటింగ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ నేను వేరువేరుగా అనేది అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను. మీకు సింపుల్గా ఈజీగా ఉండడానికి నేను ఈ యొక్క విధానాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని 2 పీసులుగా తయారయ్యాయి చూడండి. ఇది ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత 4 లేయర్స్ డబల్ ఫోల్డ్ చేసుకుని 4 లేయర్స్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన లెంత్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నాకు 14 కావాలి, 15 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ నా సైడ్ పెట్టుకొని ఆపోజిట్లో ఓపెన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఫోల్డింగ్ యొక్క భాగం ఉంటుందో అక్కడ సైడ్ నుంచి నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5.5 కావాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అదేవిధంగా 6 ఇంచెస్కి ఈ విధంగా పెట్టుకున్నాను. ఎంతైతే షోల్డర్ తీసుకున్నానో ఆర్మ్ హోల్ యొక్క లెంత్ కూడా నేను అంతే తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తూ లైన్ వేస్తున్నాను. ఈ విధంగా ఎల్ షేప్లో ఒక లైన్ వేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ ఇస్తున్నా. ఇది బ్యాక్ కోసమే రౌండ్ షేప్ ఇస్తున్నానండి. ఫ్రంట్ కోసమే నేను తర్వాత మళ్ళీ డీప్నెస్ అనేది ఇస్తాను. నాకు 7 ఇంచెస్ కావాలి, దానికి ఒక 1/2 ఇంచ్ లూజింగ్, ఇంకా దానికి 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. నేను మొత్తంగా 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 28 సైజ్ అండి చెస్ట్. దానికి నేను 9 ఇంచెస్ 4 ఫోల్డ్లో తీసుకుంటున్నాను. నడుము దగ్గర కూడా పిల్లలు కాబట్టి అదే విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు కింది బాటమ్ సైడ్ నుంచి రెండిటికి సెంటర్ అయినా తీసుకోండి, లేకపోతే అందాజుగా అయినా సరే తీసుకోవచ్చు. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నెక్ యొక్క బ్రాడ్ చూసుకుందాం. నెక్ యొక్క బ్రాడ్ వచ్చేసి వెడల్పు నేను 2.5 ఇస్తున్నాను. అక్కడి నుంచి ఫ్రంట్ యొక్క లెంత్ నేను స్ట్రైట్గా తీస్తున్నాను. చూడండి, నేను 4 ఇంచెస్ ఇస్తున్నాను. ఫ్రంట్కి 4 ఇంచెస్ ఇచ్చాను. అదేవిధంగా బ్యాక్ వచ్చేసి 1.5 ఇస్తున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్, సింపుల్గా ఒక రౌండ్ షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని వాటి ప్రకారంగా కట్ చేసుకోవాలి. అయితే బ్యాక్ కోసమే ఆర్మ్ హోల్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కోసమే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా తీసుకుంటూ ఇక్కడ లైన్ వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకొని ముందు బ్యాక్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది అయిందండి. నేను ఫ్రంట్కు బ్యాక్కి నెక్ అనేది కటింగ్ చేయలేదు, ఎందుకంటే నేను ఫ్రంట్ బ్యాక్ వేరే వీడియో తీసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. బ్యాక్కి ఈ విధంగా జిప్ వేస్తున్నాను. జిప్ యొక్క లింక్ మీకు వీడియో యొక్క లాస్ట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్రంట్ది కూడా వీడియోకు లాస్ట్లో మీకు లింక్ అనేది ఇస్తాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుందండి. అందుకే నేను డీటెయిల్గా ఉండేలాగా ఫ్రంట్ బ్యాక్ 2 వేరువేరుగా ఇచ్చానండి. ఇప్పుడు ఫ్రంట్ యొక్క బాడీకి నేను ఈ విధంగా ఒక స్ట్రిప్ వేస్తున్నానండి. స్ట్రిప్ వచ్చేసి నేను 4 ఇంచ్ వెడల్పులో తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసినట్టు పెట్టుకుంటూ ఫోల్డింగ్ పైకి వచ్చేటట్టుగా ఓపెన్స్ కిందికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సెంటర్కు ఒక స్టిచ్ వేసుకోవాలి, అటు ఇటు కూడా ఒక స్టిచ్ వేసుకొని ఫిక్స్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను అటాచ్ చేశాను. కింది నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. తర్వాత సెంటర్లో వేసాను, అటు ఇటు కూడా సైడ్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వెనక సైడ్కు నాడలకు కట్టుకోవడానికి కూడా అటు ఇటు
స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. దానికోసమే నాడల కోసమే నేను ఒక 20 ఇంచెస్ అంత లెంత్లో తీసుకున్నాను. తర్వాత దీనికి 3 ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా నేను స్ట్రైట్గా కుట్టుకున్నాను. లాస్ట్లో చూడండి ఈ విధంగా కొద్దిగా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది వేశాను. చూడండి నేను మార్కింగ్ వేసి చూపిస్తాను. ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేశానండి. చూడండి ఈ విధంగా క్రాస్గా. తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా అనేది ఇలా ఉల్టాలో కుట్టుకోవాలి. లోపల సైడు మొత్తం కింది వరకు ఇంకా స్ట్రైట్గా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు వెనక సైడ్ నుంచి ముందు సైడ్కు దాన్ని ఈ విధంగా తిప్పుకోవాలి. లాస్ట్లో మనము కార్నర్లో స్టిచ్ వేసాం కదా, అక్కడ ఏదైనా ఇట్లా నీడిల్ సహాయంతో ఈ విధంగా తిప్పుకోవాలి. మనం డోర్ ఎలా అయితే తిప్పుకుంటామో ఆ విధంగా సీదాలోకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న వాటిని ఇటు సైడు అటు సైడు మనం ఏదైతే పింక్ యొక్క బార్డర్ వేసాను చూడండి, అక్కడ సైడు నేను దీనికి స్టిచ్చింగ్ అనేది వేసి ఫిక్స్ చేస్తున్నాను. ఫ్రంట్ బాడీకి ఈ యొక్క స్ట్రిప్పులు నేను లోపల సైడ్కు పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా లోపల సైడ్కు పెట్టుకోవాలి. ఎక్కడైతే ఓపెన్స్ ఉంటున్నాయో ఈ యొక్క స్ట్రిప్కి ఈ విధంగా పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా స్టిచ్ వేసి ఫిక్స్ చేశాను. ఇప్పుడు బాటమ్ చూసుకుందాం. బాటమ్కి మనము 2 పీసెస్ వేరువేరుగా తీసుకున్నాం కదా, ఆ యొక్క 2 పీసెస్ని ఏదైనా పర్వాలేదండి, ఫ్రంట్కి బ్యాక్కి ఏదైనా తీసుకోవచ్చు. సేమ్ మెజర్మెంటే ఉంది కాబట్టి ఈ విధంగా ఒక పీస్ని తీసుకొని ఆ యొక్క పీస్కి సెంటర్ మార్క్ అనేది ఒకటి ఇచ్చుకోవాలి. నేను ఈ విధంగా సెంటర్కి ఒక మార్క్ వేస్తున్నాను. ఇలా సెంటర్ మార్క్ కంపల్సరీ ఇచ్చుకుంటేనే మనకు కరెక్ట్గా అనేది కుచ్చులు అనేవి వస్తాయండి. తర్వాత ఇలా సెంటర్ నుంచి సెంటర్కి ఈ విధంగా పట్టుకోండి. ఆ తర్వాత ఈ యొక్క సైడ్లో ఉన్నది మొత్తం ఈ విధంగా కుచ్చులకు అనేది వేసుకోవాలి. నేను నైఫ్ ప్లేట్ వేస్తున్నానండి. సింపుల్ ప్లేట్లు వేస్తున్నాను. బాక్స్ ప్లేట్ వేద్దాం అనుకుంటే కొద్దిగా క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి నేను బాక్స్ ప్లేట్ వేయకుండా నైఫ్ ప్లేట్ వేస్తున్నాను. ఇంకా లాస్ట్లో క్లాత్కి ఒక 2 ఇంచెస్ ఉంది అన్నప్పుడే మనము కుచ్చులు అనేది వేయడం ఆపేయాలి. 2 సైడ్లు ఒక 2 ఇంచెస్ ప్లెయిన్గా స్టిచ్ వేసిన తర్వాత మిగిలినవి కుచ్చులకనే మనం వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వేసి మీకు చూపిస్తాను. ఇలా బాడీ సైడ్కి ఈ యొక్క క్లాత్ని అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు స్టిచ్ అనేది ఉల్టాలో రావాలండి. చూడండి ఈ సైడు ఫస్ట్ నుంచి కొద్దిగా ఒక 2 ఇంచెస్కు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. మీకు కావాలంటే ముందు సైడ్ ప్లేట్లైనా వేసుకోవచ్చు, ఈ విధంగా వెనక సైడ్కైనా వేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ యొక్క ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కొద్దిగా ప్లేట్స్ వేస్తున్నాను. చిన్న ప్లేట్ వేస్తున్నానండి. మనకు సెంటర్కు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ యొక్క సెంటర్ మార్క్ని ఈ యొక్క బాడీకి సెంటర్లో స్టిచ్ ఉంది కదా, అక్కడికి రెండింటిని కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేస్తూ ముందు ఒక పిన్ అనేది పెట్టుకోండి. ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల మనకు 2 సైడ్లు స్టిచెస్ కుచ్చులు సేమ్ అనేది వస్తాయి. ఇప్పుడు ఉంటున్న ఈ యొక్క లూజ్ మొత్తము కొద్దిగా మనము ప్లేట్స్ అనేవి వేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకు 2 సైడ్లు కరెక్ట్గా వస్తుంది. ఇంకా లాస్ట్లో కూడా ఈ విధంగా స్ట్రైట్గా అనేది స్టిచ్ తీసుకురావాలి ప్లెయిన్గా. చూడండి ఫిక్స్ చేశాక లుక్ ఎంత నీట్గా వచ్చిందో. లుక్ చాలా బాగుందండి. మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత బ్యాక్ కోసమే బ్యాక్ కూడా జిప్ వేసాం కదా, అక్కడ దానికి కూడా సేమ్ ఇదే మెథడ్లో వేసుకోవాలండి. ఫ్రంట్కి అయితే ఏ మెథడ్లో మనము స్టిచ్చింగ్ వేసుకున్నామో అదే మెథడ్లో బ్యాక్ కూడా వేసుకోవాలి. బ్యాక్ కూడా కరెక్ట్గా ఆ లాస్ట్ ఈ లాస్ట్ 2 ఇంచెస్ ప్లెయిన్గా వదిలిపెట్టుకొని సెంటర్ టు సెంటర్ ముందుగా ఒక పిన్అప్ చేసుకొని ఆ తర్వాత ఈ లాస్ట్ కూడా 2 ఇంచెస్ ప్లెయిన్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి బ్యాక్ కోసమే ముందుగా మనము పిన్ చేసుకుందాము. ఇది సెంటర్ మార్కు. ఈ యొక్క సెంటర్ మార్క్ వేసుకొని ఈ యొక్క బ్యాక్ పీస్ని కూడా ఈ విధంగా సెంటర్కి పట్టుకుంటూ జిప్పు వేసాం కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ పిన్అప్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క లాస్ట్లో ప్లెయిన్గా అనేది రావాలి. మనము కుచ్చులు పోసుకోవాలి కాబట్టి బాడీని కింది సైడ్కి పెట్టుకుంటూ ఈ యొక్క
బాటమ్ యొక్క క్లాత్ని పై సైడ్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ముందు ప్లెయిన్ వేసుకోవాలి, ఆ తర్వాత సేమ్ ఫ్రంట్కి అయితే ఏ మెథడ్లో వేసుకున్నామో అదే మెథడ్లో వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను స్లీవ్స్ వేయకుండా ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని స్లీవ్స్ యొక్క ప్లేస్లో ఆర్మ్ హోల్లో ఈ విధంగా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. స్లీవ్స్ ప్లేస్లో ఈ విధంగా పైపింగ్ని చూడండి, పైపింగ్ కోసమే తీసుకున్న 2 ఇంచెస్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఏదే కానీ క్లాత్ లాగకుండా, పై క్లాత్ అయినా సరే కింది క్లాత్ అయినా సరే లాగకుండా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో వేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనము ఫోల్డింగ్ చేసిన క్లాత్ని లోపల సైడ్కి తిప్పుకుంటూ ఒక పైపింగ్లా తీయాలండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒక మీడియం సైజులో నేను క్లాత్ తీస్తూ ఈ విధంగా దానికి పైపింగ్లా తీస్తున్నానండి. మీరు కావాలంటే స్లీవ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా పైపింగ్ తీస్తున్నాను. చూడండి, నేను అటు సైడు ఇటు సైడు సేమ్ ఒకేలాగున ఎలాగైతే ఒక సైడ్ వేసానో ఇంకొక సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు సైడు అటాచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా సైడ్ అటాచ్ వేసుకోవాలండి. ఫిట్టింగ్ మార్క్ మనము 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ యొక్క 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే లాస్ట్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ వరకు వస్తే సరిపోతుంది. పైన నుంచి 1.5 తీసుకొని లాస్ట్ కిందికి వచ్చేసరికి 1/2 ఇంచుకి రావాలి. చూడండి ఈ విధంగా. తర్వాత నేను బాటమ్కి ఎంతైతే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానో ఆ యొక్క ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను రౌండ్గా. ఫ్రాక్ యొక్క బాడీ యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, ఈ యొక్క బాటమ్ యొక్క లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. మొత్తం కలిపి నేను 34 ఇంచెస్లో ఫ్రాక్ యొక్క లెంత్ అనేది తీసుకున్నాను. నేను ఒక మోడల్ చూపించానండి, మీరు మీ యొక్క కొలతల ప్రకారంగా ఈ విధంగా కుట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఫ్రాక్ అనేది తయారైంది. నేను ఇప్పుడు దీని యొక్క లుక్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సమ్మర్ డ్రెస్ రెడీ అయింది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ను మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోనండి. కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే నేను కొత్త ఛానల్ చేశానండి. దాని యొక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కుదిరితే ఒకసారి చూడండి నా యొక్క కుకింగ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.